వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 4096. సో ప్రిన్సిపల్ 4096. 4096. రేట్ ఎంత ఇచ్చాడు? 15%. రేట్ ఎంత ఇచ్చాడు? 15%. పర్ యానం 15% పర్ యానం. యానం అంటే 12 months. యానం అంటే 12 months. ఫర్ 2.5 years. 2.5 years. 2 years. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 2.5 years. 2.5 years అంటే 6 months. సో ఇదేమో 12 months, ఇదేమో 12 months, ఇదేమో 6 months. 12 months, 12 months, 6 months. ప్రతి చక్రవడ్డీ ఎప్పుడెప్పుడు చెయ్యాలి? 10 monthsకి ఒకసారి చెయ్యాలి. 10 monthsకి ఒకసారి చెయ్యాలి. 10 monthsకి ఒకసారి చెయ్యాలి. 10 monthsకి ఒకసారి చెయ్యాలి. 15% 12 నెలలు అవుతే, 15% 12 నెలలు అవుతే 10 monthsకి ఎంత అవుతుంది? 10 monthsకి ఎంత అవుతుంది? 10 monthsకి ఎంత అవుతుంది? 10/12 ఇంటూ 15. 3 5ల 3 4ల. ఇది 12.5%. ఇది 12 అంతే కదా సార్? 50/4. 50/4 అంటే 12.5. 12 నెలలకు 15 అవుతే 10 నెలలకు ఎంత? 12.5. అంటే ఇది 1/8. ఇది 1/8. ఇది 1/8. 1/8. ఇక్కడ మీకు 3 సైకిల్స్ ఉన్నది, రైట్? నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు రైట్ మిగతాది సబ్జెక్ట్ లేకుండా ఏది డిస్కస్ చేసినా నేను మీకు పట్టించుకోను, రైట్? సంపత్ అండ్ జ్ఞాని, రైట్? నేనేం చెయ్యలేనయ్యా. ఎందుకనంటే మీకు తెలుగు క్వశ్చన్ల స్పెషల్ పీడిఎఫ్ మిగతా అందరి స్టూడెంట్స్కి అసైన్మెంట్ కోసము 150 180 క్వశ్చన్లు మీకు క్వశ్చన్ పీడిఎఫ్ వచ్చింది, అది చూసుకోండి, రైట్? నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటే క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా, రైట్? ఇది 1/8, 1/8, 1/8. 8 కాస్త 1 పెరిగింది 9. 8 కాస్త 1 పెరిగింది 9. 8 కాస్త 1 పెరిగింది 9, రైట్? 8 8 8. ఇది 512. 9 9 9. ఇది 729. 2 కాస్త 6 అయింది. 2 కాస్త 6 అయిందంటే ఇంటూ 3 కావచ్చు, ఇంటూ 8 కావచ్చు. ఈ రెండిటి మధ్యలో తేడా ఎంత? ప్రిన్సిపల్ 512 అవుతే ఇది ఎంత అవుతుంది? 217 అవుతుంది. ఇది 4096. అంటే ఇది ఎన్నిసార్లు? 3 సార్లు అన్న కావచ్చు, 8 సార్లు అన్న కావచ్చు. 2 6 అయింది. 3 times అయినా కావచ్చు, 8 times అయినా కావచ్చు. 7 3s are 21. 1 లేదు, 8 సార్లు. 8 సార్లు చేయండి సార్. 7 8s are 56. 8 + 5 13. లాస్ట్ 2 digits 36. లాస్ట్ 2 digits 36. సో ఇది ఏమైంది? 8 times. ఇది 8 2s are 36. 17 36. ఆన్సర్ ఎంత? 1736. ఆన్సర్ ఎంత? 1736. 512 కాస్త 729 అయింది. ఎంత పెరిగింది? 217 పెరిగింది. 512 4096 అవ్వాలంటే 2 6 అవ్వాలంటే 3 తోటైనా మల్టిప్లై చెయ్యాలి, లేకుంటే రైట్ 8 తోటైనా మల్టిప్లై చెయ్యాలి, రైట్? 3 తోటి చేస్తే 1, 8 తోటి చేస్తే 7 8ల 56. 6. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దయచేసి రైట్ ఎవరు కూడా రైట్ మీకు ఏదైతే కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయో అది మాత్రమే వస్తుంది. దానికి సంబంధించి ఎక్కువ మీరు అడిగినా ఏఎన్సి వాళ్ళు ఇవ్వరు. మేము 30 క్లాసులు అంటే 40 క్లాసులు చెప్తాము, 40 క్లాసులు అంటే 50 క్లాసులు చెప్తాము, రైట్? దయచేసి ఫార్ములే బేస్డ్ లెర్నింగ్కి అలవాటు పడ్డ ఎవరు కూడా ఈ కోర్సు మీరు తీసుకోవద్దు. పాయింట్ నంబర్ 1.
క్లాసులో సబ్జెక్ట్ డౌట్స్కి తప్పించి మిగతా ఏది రాయొద్దు. రాస్తే గనక అనిల్ నాయర్ క్లాసెస్కి ఒక చెడ్డ అలవాటు ఉంది. మీకు ఫోన్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసి మీ అకౌంట్ని టర్మినేట్ చేస్తారు. దయచేసి ఒక ప్రొఫెషనల్ సర్వీస్ క్యాట్ లెవెల్ చెప్పే టీచర్లు, మేము వెళ్ళి ఐఐటిలో క్లాస్ చెప్తే ఎవ్వరు ఉన్నా కానీ రైట్ టైంకి క్లాస్ వచ్చి అటెండ్ అవ్వాలి, సబ్జెక్టు డౌట్లు ఉంటే అడగాలి. దానికి పనికి మాలింది మీరు దిల్సుఖ్ నగర్, అమీర్పేట లోకల్ ఇన్స్టిట్యూట్లతోటి మీరు పనికి మాలినది డిస్కస్ చేయండి. ఇక్కడ నేను కొన్ని ఎంటర్టైన్ చెయ్యను, మీరు అడిగినా నేను పట్టించుకోను. నేను మొట్టమొదటిసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాసులు అయిపోయిన తర్వాత రైట్ ఎంత సిన్సియర్గా మీకు చదివితే ఈ కోర్సు అంత సిన్సియర్గా మీకు ఉపయోగపడుతుంది.